ఇస్కిమిక్ హార్ట్ డిసీజెస్ అన్నవి మనము చూసుకున్నట్లయితే ఎలా కనుక్కోవడానికి కామన్గా వాడే పరీక్షలు ఈసీజీలో మనకి గుండె రక్తనాళాల్లో కొవ్వు ఉన్నప్పుడు ఈసీజీలో కొన్నిసార్లు మార్పులు రావచ్చు. సో ఈసీజీ ద ఫస్ట్ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు టేక్ ఈసీజీ. సెకండ్ థింగ్ ఈజ్ వీ నీడ్ టు టేక్ అ 2D ఎకోకార్డియోగ్రామ్. ఈ ఎకోకార్డియోగ్రామ్లో హార్ట్ పనితీరు ఎలా ఉందో తెలుస్తుంది. హార్ట్ మజిల్ బాగానే పనిచేస్తుందా లేదా, ఎజెక్షన్ ఫ్రాక్షన్ ఎలా ఉంది, హార్ట్ వాల్వ్స్ బాగా పనిచేస్తున్నాయా లేదా అన్నది మనకి 2D ఎకోలో తెలుస్తుంది. సో కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఈసీజీ ఎకో ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఈసీజీ ఎకో నార్మల్ ఉండొచ్చు. నార్మల్ ఉండి కూడా ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్ అన్నది ఉండే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి స్ట్రెస్ టెస్ట్ అంటారు. స్ట్రెస్ టెస్ట్ చేస్తే మనకి ఈ ఐహెచ్డి అన్నది బయటపడుతుంది. స్ట్రెస్ టెస్ట్ అంటే ఇవి చాలా రకాలు ఉంటాయి. ఒకటి నెంబర్ 1 ఫస్ట్ కామన్గా వాడే టెస్ట్ ఏంటంటే ట్రెడ్మిల్ టెస్ట్. సో ఈసీజీ ఎకో నార్మల్గా ఉండి మీ ఫిజిషియన్ కానీ కార్డియాలజిస్ట్ కానీ రికమెండ్ చేసినట్లయితే ఫస్ట్ థింగ్ ఇస్ ట్రెడ్మిల్ టెస్ట్. మీ ఫిజిషియన్ కానీ కార్డియాలజిస్ట్ కానీ రికమెండ్ చేసినట్లయితే యూ కెన్ గో హెడ్ అండ్ డూ ట్రెడ్మిల్ టెస్ట్. ఈ ట్రెడ్మిల్ టెస్ట్లో మనకు జిమ్లలో ఉండే ట్రెడ్మిల్ అండి. సో ఈ ట్రెడ్మిల్లో మనము స్లోగా గ్రాడ్యువల్లీ స్పీడ్ అండ్ ఎలివేషన్ రెండూ పెరుగుతాయి. సైమిల్టేనియస్లీ ఈసీజీ కూడా రికార్డ్ చేస్తాం. సో ఈసీజీని బట్టి మనం హార్ట్లో బ్లాకేజెస్ ఉన్నాయా లేదా అన్నది మనము వీ కమ్ టు వన్ కంక్లూజన్. దాన్ని బట్టి అంచనా వేస్తాం. సో హార్ట్లో ఈ ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్ అన్నది ఉందా లేదా అన్నది. సో ట్రెడ్మిల్లో మనకి చాలా వరకు 70% ఆఫ్ ద టైమ్స్ ట్రెడ్మిల్లో బయటపడుతుంది ఈ ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్ అన్నది. గుండె రక్తనాళాల్లో కొవ్వు ఉండే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. సో అలాంటప్పుడు మనము ట్రెడ్మిల్ హై ప్రాబబిలిటీ టెస్ట్ అని కానీ టీఎంటీ పాజిటివ్ అని కానీ మనం ఆ రిపోర్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా ఉన్న వాళ్ళు ఏంటంటే దీనికి ఫర్దర్ టెస్టింగ్ ఇంకా చాలా రకాల స్ట్రెస్ టెస్ట్ ఉంటాయి. సో అదర్ మోడాలిటీ ఇప్పుడు ఎవరైతే నడవలేరు, మోకాలు నొప్పులు ఉంటాయో, ఏజ్ ఒక 65-70 పైబడ్డ వాళ్ళు మనకి హార్ట్లో బ్లాకేజెస్ ఉన్నాయా లేదా అని కనుక్కోవడానికి ఇంకా వేరే రకాల స్ట్రెస్ టెస్ట్ ఉంటాయి. స్ట్రెస్ థాలియం అని, స్ట్రెస్ కార్డియక్ స్ట్రెస్ మేబీ అని, డోబుటమిన్ స్ట్రెస్ ఎకో అని. సో ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ వేరియస్ మోడాలిటీస్ టు ఫైండ్ అవుట్ ద బ్లాకేజెస్. అండ్ 60 పైబడ్డ వాళ్ళు, డయాబెటీస్, లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు, ఈ రిస్క్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళు సిటీ కాల్షియం స్కోర్ అని కూడా ఒక టెస్ట్ ఉంటుంది. ఇది చేసుకుంటే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. సిటీ కాల్షియం స్కోర్లో మనకి గుండె రక్తనాళాల్లో కొవ్వు శాతం అంటే కొవ్వులో కాల్షియం ఎంత ఉంది అన్నది తెలుస్తుంది. అంటే కొవ్వు చాలా రోజుల నుంచి ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొవ్వు గట్టిపడిపోయి అది మనకి సిటీ స్కాన్లో తెలుస్తుంది. సో ఈ సిటీ కాల్షియం స్కోర్ అనేది రిలేటివ్లీ సేఫ్ ప్రొసీజర్. దీనికి కాంట్రాస్ట్ అది అవసరం ఉండదు. So any person who's above 60 with some risk factors, you can as per your cardiologist or physician opinion తీసుకొని సిటీ కాల్షియం స్కోర్ అనేది చేసుకోవచ్చు. ఈ సిటీ కాల్షియం స్కోర్ అన్నది 0 to 100 అంటే లో ప్రాబబిలిటీ అండి. అబోవ్ 60 యూజువల్లీ 100 దాకా ఉంటుంది. బట్ అబోవ్ 100 ఉంది సిటీ కాల్షియం స్కోర్ అంటే హార్ట్లో సిగ్నిఫికెంట్ బ్లాకేజెస్ ఉన్నాయి అన్నట్టు అర్థం. సో దీన్ని మనం 0 to 100 దాకా, 100 to 1000 అండ్ మోర్ దెన్ 1000 అంటే హై రిస్క్ ఫర్ ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్, అంటే బ్లాకేజెస్ ఉండే పాసిబిలిటీ ఎక్కువ ఉంది అన్నట్టు అర్థం. సో ఈ సిటీ కాల్షియం స్కోర్ని బట్టి మనము ట్రీట్మెంట్ ఎలా చేయాలి, బ్లడ్ థిన్నర్ ట్యాబ్లెట్స్ వాడడమా, కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్స్ వాడడమా అన్నది మనము తెలుస్తుంది. అండ్ ఇంకో నెక్స్ట్ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇస్ సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్. సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్లో చేతికి చిన్న ఇంజెక్షన్ పెట్టి డై ఇవ్వడం జరుగుతుంది, కాంట్రాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో మనకి ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ మినిమలీ ఇన్వేజివ్ థింగ్. అంటే మనకి అడ్మిషన్ అనేది అవసరం లేకుండా సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్ చేసుకోవడానికి వీలుంటుంది. సో ఈ సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్లో బ్లాకేజ్ ఎంత ఉంది ఏంటి అనేది కొంచెం క్లియర్గా తెలుస్తుంది. దిస్ ఈస్ బెటర్ దెన్ స్ట్రెస్ టెస్ట్. ఇది ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్ డయాగ్నోస్టిక్ మోడాలిటీ. సో ఎవరికి సిటీ చేయాలి, ఎవరికి ట్రెడ్మిల్ చేయాలి అన్నది యువర్ కార్డియాలజిస్ట్ ఆర్ ఫిజిషియన్ విల్ బీ ఏబుల్ టు డిసైడ్ బేస్డ్ ఆన్ యువర్ సిమ్టమ్స్. సో సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్లో బ్లాకేజెస్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అన్నది తెలుస్తుంది. అండ్ లాస్ట్ కన్ఫర్మేటరీ టెస్ట్ ఇస్ కొరోనరీ యాంజియోగ్రామ్. ఈ కొరోనరీ యాంజియోగ్రామ్ అనేది ట్రెడ్మిల్ పాజిటివ్ ఉన్నప్పుడు, ఈ యాంజినా అన్న సిమ్టమ్ ఉన్నప్పుడు, సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్లో బ్లాకేజెస్ ఉన్నాయి అన్నప్పుడు, సిటీ కాల్షియం స్కోర్ ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఈ యాంజియోగ్రామ్ అన్నది చేయడం జరుగుతుంది. సో ఈ యాంజియోగ్రామ్లో మనకి ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్ అన్నది ముందుగానే బ్లాకేజ్, కొలెస్ట్రాల్ డిపాజిషన్ ఎంత ఉంది ఏంటి అనేది ముందుగానే గుర్తుపట్టి దానికి సంబంధిత ట్రీట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. యాంజియోగ్రామ్ అన్నది చిన్న ప్రొసీజర్. చేతికి చిన్న ఇంజెక్షన్ ఇచ్చి హార్ట్ దాకా చిన్న ట్యూబ్ తీసుకెళ్తాము. దాంట్లో కాంట్రాస్ట్ ఇచ్చి మనం ఫ్లోరోస్కోపీలో చెక్ చేస్తాము హార్ట్
యొక్క ఆర్టరీస్ ఎలా ఓపెసిఫై అవుతున్నాయని, దాన్ని బట్టి మనకి బ్లాకేజెస్ ఎక్కడున్నాయి ఏంటి అన్నది వి డిసైడ్.